శ్రీ సాయి సచ్చరితం 28వ అధ్యాయం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట, లక్ష్మీచంద్, బురహాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవములు. శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలగు బ్రహ్మ పర్యంతములు సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానం యందు ఆత్మ సాక్షాత్కారమందు వారు పరంగతులు. ఈ రెండిట్లో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకుంటే సమర్థులు. పండితులు అయినప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకొని రెండింటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయాద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిడిను, నా మనుష్యుడు ఎంత దూరంగా ఉన్నప్పటికీ, 1000 కోసుల దూరమైన ఉన్నప్పటికీ పిచ్చుక కాలుకు దారం కట్టినట్టు ఈడ్చినట్లు అతని షిరిడీకి లాగేదాం. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలో, అటు తర్వాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందు, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమస్తాగా ఉద్యోగం చేశాను. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించాను. శాంత ఖజ్రూలో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వం స్వప్నంలో గడ్డంతోనున్న ఒక ముసలివాడిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూశాను. కొన్నాళ్ళకు తరువాత దాసగుని కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ విజూర్ ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయనప్పుడు దాసగుని బాబా పటమును సభలో పెట్టుటకు ఆచారం. స్వప్నంలో చూసిన ముసలివాణి ముఖ లక్షణమును ఈ పటంలోనున్న వారికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించాను. పటము దాసగును కీర్తన తుకారాం జీవితం. అప్పుడు దాసగుని చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుట పువ్వులూరడం, సద్గురుని వెదకటలోను ఆధ్యాత్మిక కృషి యందు దేవుని భక్తులు సహాయపడునన్నది భక్తులకు అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకరారావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవాయనని అడిగాను. అతనికి ఆనందమునకు అంతు లేకుండాను. షిరిడీ పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైల్లోనతడు స్నేహితుడగును శంకర్రావు భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులు అడిగిరి. చాలా సంవత్సరముల నుండి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగవలని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిశ్రమల్లో ప్రకృతి దృశ్యమును చూచి ఆనందించి ఆ విషయమును మరిచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంటే పరిగెట్టుకుంటూ వచ్చిచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లు మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లన్నీ కూడా తీసుకుని తమ పక్షమును బాబా కర్పించమని చేయడం చెప్పాను. జామ పండ్లను కొనవలను అనుకుంటా ఆ విషయం మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యం కలుగచేశాను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చును అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజ సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనసు కరిగాను. బాబాను చూసి చాలా సంతసించాను. సువాసన గల తామర పువ్వు భ్రమరము చూచి సంతసించినట్లు బాబా పాదమును చూచి సంతసించను. అప్పుడు బాబా ఇట్లనను, టక్కరివాడు దారిలో భజన చేయను, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడుగనేలా? మన కండ్లతో సమస్తం చూడవలను. ఇతరులను అడగవలసిన పని అవసరం లేదు. నీ స్వప్నం నిజమైనది కదా అన్నది ఆలోచించును. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరం ఏమున్నది? హృదయంలో కోరిక ఇప్పుడైనను నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటులు తెలిసినవి మాత్రం ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యంగా గమనించదగినది ఏమనగా బాబా దర్శనం కొరకు సెలవు రోజు అనగా పండుగ దినం
గడుపుటకు కానీ తీర్థయాత్రకు పోవటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సంజ అంటున్నాను. మధ్యాహ్న భోజనం కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినం కూడా దాన్ని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకే కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జో ఏమి నైవేద్యం తీసుకురావాలని అడగగా సాంజా తీసుకురమ్మని చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లా, నీవు ఆకలితో నుండట మేలైనది. కావలసినంత సాంజా తిను. నీవు నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొను. బాబా తన మనసును కనుగొన్నప్పుడు లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు, దోషదృష్టి. ఆ సమయమునే లక్ష్మీచంద్ చావడి ఉత్సవనందు చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినందునుకొనెను. ఆ మరుసటి ఉదయమునే లక్ష్మీచంద్కు మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వజ్ఞతను కారుణ్యమును కావలసిన నిదర్శనమును కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వల్ల నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యము చూపి నన్ను రక్షింపుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామంనే జపించు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదమును పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబా నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడికి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరం దక్షిణం పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతం చూచేద్దాం. అదే భక్తురాలు. బుర్హాన్పూర్లోని ఒక మహిళ సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి ఇతనుడు కిచిడి కావాలను. మేలుకొని చూడగా తన ద్వారం వద్ద ఎవరూ లేకుండిరి. చూచిన దృశ్యం చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేసిన. తన భర్త కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనికి అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినం షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అతట 2 మాసములు నుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారి బాబాకు కిచిడి ప్రసాదంగా నర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చాను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చుండినిరి కనుక తెర వేసి ఉండెను. తెర వేసి ఉండినప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుట సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మీద ముద్ద మృంగుటం ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఆ కిచిడీని కథను విన్న వారు బాబాను తమ భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుటనని విశ్వసించిరి. 3. మేఘశ్యాముడు. ఇక అన్నింటికన్నా పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. వీరంఘాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువు రాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనం కానీ గాయత్రీ మందనం కానీ తెలియకుండాను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబాను మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనకు అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను.
కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరమును షిరిడీ వ్రాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబుతో పరిచయం కలిగి చేయవలని ఇచ్చాను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతని లోపలకు రానియక ఈ వెధవ తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘంతో నిట్లను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేను తక్కువ జాతి మహ్మదీయుడును. నీ విచుటకు వచ్చినచో నీ కులం పోగును కనుక వెడలిపొమ్ము. నీ మాటలు విని మేఘుడు మనకనారంభించను. అతడు తన మనసులో ఉన్న విషయాలు బాబాకెట్లు తెలుసనని ఆశ్చర్యపడాను. కొన్ని దినములు అతటే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి త్రయంబక్ పోయి అతడు ఒక సంవత్సరం 6 మాసములు ఉండి తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యాముడికి బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతనికి మనసులోనే మార్పు కలుగు చేయొచ్చు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతను సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రమును కావలెను. మేఘుడు ప్రతిరోజు మైలు కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములు నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివారు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి ముగిసి ఉండుట చేత ఖండోబాదేవును పూజింపగా మసీదు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచి ఉండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనం పూసి గంగా నదీ జలముతో చెయ్యదలించెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు తాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నదీ తీరమును తేవలసి ఉండెను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమును సిద్ధముగా నుండమనెను. బాబా తనక అభిషేకమును వలదనియు భగీరథుడిచి గంగా నదీ జలంతో నెట్టి సంబంధం లేదని చెప్పాను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకనిష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుపట్టాను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీరు పోయము. శరీరం అంతటిపైన పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీలకొండను పైకెత్తి తలపై పోయి యత్నించెను. కానీ భక్తి పారివశ్యమును హరే గంగ అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసాను. కొండనొక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందముకు మేరలేదు. ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందముకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిచి శరీరం అంతా పొడిగా నుండెను. త్రిశూలం లింగం. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబ్ చాందోద్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారంగా 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతం చూపాను. ఒకనాడు వేకువజామునే మేఘుడు సయ్యపైన పండుకొని కంటు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూచాను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాను. మేఘుడు బాబా మాటలకు విని ఆతురతగా కండ్లు తెరచాను. బాబా కనిపించలేదు కానీ అక్షతలను అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును కూర్చి చెప్పి త్రిశూలమును గీయుటగా ఆజ్ఞకిమ్మనను. బాబా
ఇట్లనను, నా మాటలు వినలేదా? త్రిశూలంను గెయ్యమంటిని, అది దృశ్యం కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించి తిని, తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యం అనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకలి అవసరం లేదు, నాకు రూపం లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానమందే మునిగి ఉందుదరో వారు పనులన్నీ సూత్రధారినై నేను నడిపించదను. మేగుడు వాడకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినం ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేగుడు కూడా చుటకు వచ్చాను. బాబా ఇట్లనెను, చూడుడు శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపు. మేగుడు త్రిశూలం గీసిన వెంటనే లింగం వచ్చుడు చూచి ఆశ్చర్యపడెను. వాడిలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయం తలుచుకుంటుండగా తన మనోదృష్టియందు లింగం వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుచు మేఘశ్యామును వచ్చి బాబా తనకు లింగం కానుకగా ఇచ్చానని చెప్పాను. దీక్షిత్ దానిని చూచి సరిగ్గా నది తన ధ్యానంలో కనపడిన దాని వలె నున్నదని సంతసించాను. కొన్ని రోజులు త్రిశూలమును రాయటం పూర్తి కాగా బాబా మేఘశ్యామును పూర్తి చేయుచున్న పెద్ద పటమును వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యాముడు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందు నమ్మకం స్థిరించెను. అనేక సంవత్సరములు బాబా తన సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్నం సాయంకాలం హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడి కాలమును నొందెను. బాబా వాని కళేబ్రముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణునికి చావు భోజి ఏర్పాటు చెయ్యమనను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయం సంపూర్ణం.